హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ. నేను రఘునందన్. సో ఎల్ మెంచో ఇతను ఒక డ్రగ్ కార్టెల్ నడిపించే ఒక డ్రగ్ మాఫియా డాన్ అనుకోండి, కరెక్ట్గా మన భాషలో చెప్పాలంటే. అతన్ని లేపేసింది అమెరికా ఇంటెలిజెన్స్ ప్లస్ మెక్సికో పోలీస్ రెండు కూడా జాయింట్ ఆపరేషన్లో లేపడేశారు. అతను ఎక్కడ తిరుగుతున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఎంతమంది ఉన్నారు అతనితో పాటు మొత్తం స్కెచ్ వేసి అతని దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. అతను ఎదురుకాల్పులు చేశాడు. వెంటనే వీళ్ళు మొత్తం జాయింట్ ఆపరేషన్లో లేపడేశారు. అతనితో పాటు దాదాపు 10-12 మందిని కూడా లేపడేశారు. మొత్తానికి ఒక మెక్సికోలో ఉన్న ఒక ప్రమాదకరమైన దారుణమైన డ్రగ్ మాఫియాకు సంబంధించి ఒక కింగ్ పిన్, ఒక వార్ లార్డ్, డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో అతన్ని భూమి మీద లేకుండా చేసి పడేసింది అమెరికా అండ్ మెక్సికో జాయింట్ ఆపరేషన్లో. సో ఇతని పూర్తి పేరు కూడా ఒకసారి విందాం. నెమెసియో రూబెన్ ఒసెగురా సెర్వంటెస్. ఇతనే అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లర్. ఇతను 1966లో పుట్టాడు ఇతను. సో సామాన్య పేద కుటుంబంలో పుట్టి అవకాడోలు, మనందరికీ తెలుసుగా అవకాడోలు, వాటిని పండించే కుటుంబంలో పుట్టి వాటిని మెల్లిగా పండించుకుంటూ బతికిడుస్తున్నాడు. అవి పొట్టకూటికి ఎంతకి పనికి రాకుండా పోయింది. వెంటనే ఏం చేశాడు, మెల్లిగా కొంచెం పెద్ద అయ్యాక 1980లో అతను అమెరికాకి వెళ్ళిపోయాడు. అమెరికాకి వెళ్ళిపోయి ఇదొక డాన్ సినిమాకి తక్కువగా ఏమీ ఉండదు, చూడ్డానికి వినడానికి చాలా సింపుల్గా అనిపించిన ఒక డాన్ సినిమాలు మనం బాలీవుడ్లో చూస్తుంటాంగా అంతకంటే గట్టిగానే ఉంటుంది ఇది. సో ఇతను 1980లో అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ చిన్న చితక ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టాడు. వర్కౌట్ కాలేదు, అతనికి సెట్ అవ్వలేదు. వెంటనే ఏం చేశాడు, డ్రగ్ పెడ్లర్గా మారినాడు. డ్రగ్ పెడ్లర్గా మారి ఇక్కడి నుంచి అటు అటు నుంచి ఇటు డ్రగ్స్ సరఫరా చేశాడు. పోలీసులకు చిక్కాడు. చిక్కి జైల్లో పడ్డాడు. 3 సంవత్సరాల శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇదే పని చేశాడు డ్రగ్ పెడ్లర్గానే. అలా చేసి లాస్ట్కి అమెరికా ఏం చేసింది, అక్కడి పోలీసులు డిపోర్ట్ చేశారు అతన్ని మెక్సికోకి. వద్దురాబాబు మా దేశానికి నీ దరిద్రం అని చెప్పి మెక్సికోలో పడేశారు. అతను మెక్సికోలో ఏం చేశాడు, పోనీ చక్కగా ఏమన్నా ఉంటే బాగుండు సొంత దేశానికి వచ్చి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు. సరే బాగుందనే అనుకుందాం, పోలీస్ డిపార్ట్మెంటే కదా, మంచి ఉద్యోగం, పెళ్ళాం పిల్లలు అని. అదేమీ లేదు. జస్ట్ అలా పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు. అక్కడ వర్క్ బోర్ కొట్టింది, పాతదే బాగుంది అనుకున్నాడు, ఆ జాబ్ను వదిలేశాడు. మళ్ళీ డ్రగ్ పెడ్లర్గా మారాడు. చివరికి ఈరోజు డ్రగ్ మాఫియాగా, డ్రగ్ డాన్గా, డ్రగ్ లార్డ్గా మారి అతను CJNG అనే కార్టెల్, అంటే ఒక గ్యాంగ్కి ఒక లార్డ్గా మారి మెక్సికో మొత్తం ఫేమస్ అండ్ ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్లో $15,000 మిలియన్ డాలర్లు అమెరికా రివార్డు ప్రకటించింది అతని నెత్తి మీద. ఇది పరిస్థితి. అంత పెద్ద క్రిమినల్ అయిపోయాడు ఇతను. క్రిమినల్ అంటే ఇక్కడ ఏంటంటే కేవలం డ్రగ్స్ సరఫరా చేయడమే కాదు క్రిమినల్ అంటే. ఇతను తలలు నరికేసేవాడు, ట్రాఫికింగ్ చేసేవాడు, డ్రగ్స్, దొంగతనాలు, మర్డర్లు, ఇంకా రకరకాల కార్యక్రమాలన్నీ చేసేవాడు. ఒకానొక సందర్భంలో ఇతన్ని పట్టుకోవడానికి ఆర్మీ హెలికాప్టర్ వస్తే ఆ హెలికాప్టర్ని కూడా గ్రెనేడ్ మొత్తానికి ఆ బాంబులేసి షూట్ చేసి పడేశాడు అతను. సో లాంచర్ తోటి. ఆ తర్వాత ఒక ఫుట్బాల్ స్టేడియంలో అక్కడ ఫుట్బాల్ మ్యాచ్ ఆడుకుంటున్నారు, వాళ్ళంతా సరదాగా ఆడుతుంటే మూకుమ్మడి షూట్ చేసి 11 మందిని అక్కడికక్కడే విచక్షణారహితంగా కాల్పులు చేశాడు ఇతని గ్యాంగు. సో పొలిటీషియన్స్ని కొంతమందిని చంపాడు ఈయన ఇతని గ్యాంగు. సో ఇట్లా అన్ని రకాల నానా రకాల దరిద్రపు పనులన్నీ చేసి ఒక పెద్ద మాఫియాగా మారి ఈరోజు అమెరికా CIA అండ్ మెక్సికో పోలీస్ చేతిలో మిలిటరీ ఆపరేషన్లో లేపడేశారు, మొత్తానికి భూమి మీద లేకుండా చేశారు. ఇది అతని జాతకం. ఇక మరోవైపు మెక్సికోకి సంబంధించిన ప్రెసిడెంట్ ఆవిడేమంటోందంటే, మీరు ఇలా లేపేయడం కరెక్ట్ కాదు, మనం చట్టం ప్రకారం వెళ్ళాలి అని మాట్లాడుతూ ఉంది. కాకపోతే ఈ చట్టం ప్రకారం వెళ్తే ఇప్పటి వరకు కూడా ఇలాంటివి ఏవి జరగలేదు, ప్రోగ్రెస్గా జరగలేదు. మనకు తెలుసు చట్టం ప్రకారం వెళ్ళిన సందర్భాల్లో ఎట్లాంటి న్యాయం జరిగిందనేది. ఈవెన్ మెక్సికోలో కూడా అలాంటి పరిస్థితే. ఈమె మాత్రం లా ప్రకారమే చేస్తాము అని అంటోంది. కాకపోతే అలా లా ప్రకారం అయితే ఏమీ జరగట్లేదు. ఇలా ఇన్ఫార్మల్గా ఇట్లాంటి మనం కూడా చూస్తుంటాం, మన దగ్గర ఎన్కౌంటర్లు జరగడం, ఇట్లాంటివన్నీ కూడా అవి లా ప్రకారం అంటారు కానీ అది ఇన్ఫార్మల్గా జరిగినట్టుగా ఉంటుంది. అట్లాగే మెక్సికోలో కూడా ఈ ఇన్ఫార్మల్గానే ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఈ ఎల్ మెంచోని మొత్తానికి భూమి మీద లేకుండా చేసేయడం జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద డ్రగ్ మాఫియా మెక్సికోలో ఉంది. ఇటు మెక్సికో, కెనడా, అమెరికాలో వివిధ ప్రాంతాలకు కూడా ఈ సరఫరా చేసేవాళ్ళు. డొనాల్డ్ ట్రంప్ చాలా నెలల క్రితం కూడా చెప్పాడు, ఫెంటనిల్ మా దేశంలోకి వస్తోంది, అటు వెనెజువేలా నుంచి కూడా అట్లాగే తయారైంది అని చెప్పి మధురోని ఎత్తుకొచ్చాడు. సో ఈ డ్రగ్ మాఫియా వల్ల, ఫెంటనిల్ ఇలా తయారవడం వల్ల మా అమెరికాలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, డ్రగ్గులకు బానిస అవుతున్నారు అని చెప్పి ఒక 4-5 నెలల క్రితమే ఆయన ఓ మాట అన్నాడు. దానికి తగ్గట్టు సీరియస్ యాక్షన్ ఉంటుంది అన్నాడు. అందులో భాగంగానే ఈరోజు అమెరికా CIA జాయింట్ ఆపరేషన్ విత్ మెక్సికన్ పోలీస్
లేపడేసింది మిలిటరీ ఆపరేషన్లో ఈ ఎల్ మెంచోని. సో మరి ఎవరు నెక్స్ట్ అనే విషయం కూడా అక్కడ చర్చలు జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎల్ మెంచో చనిపోయిన తర్వాత అతని గ్యాంగు రోడ్ల మీదకి వచ్చేసి పబ్లిక్ ప్రాపర్టీని తగలబెట్టడం, బస్సుల్ని, కార్లను విధ్వంసం సృష్టించడం, బాంబులు పేల్చడం ఇలాంటివన్నీ కూడా చేస్తోంది అక్కడ. సో అక్కడ చట్టం పూర్తిగా రంగంలోకి దిగి అక్కడ శాంతి నెలకొల్పే ప్రయత్నం అయితే చేస్తోంది. బట్ ఏదేమైనా మెక్సికోలో ఒక నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద డాన్నే, ఒక లార్డ్నే చంపేయడం అయితే జరిగింది. మరి ఈ విషయంపై మీరేమంటారు? ఎల్ మెంచో యొక్క ఆ సీటును నింపడానికి అతని కొడుకు రెడీగా ఉన్నాడు ఇప్పుడు. సో ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఆ కొడుకు కూడా రాబోతున్నాడని తెలుస్తోంది. బట్ దాని మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి అండర్ గ్రౌండ్లో అని తెలుస్తోంది. నిజానికి ఒక్క గ్యాంగు, ఫేమస్ గ్యాంగు, దాని లీడర్ని చంపినంత మాత్రాన పూర్తిగా డ్రగ్ మాఫియా అంతరించిపోతుంది అనేది కుదరదు. అది మనందరికీ తెలుసు. నెక్స్ట్ ఆ ప్లేస్లో ఇంకొకడు వస్తాడు, వీడు కాకపోతే ఇంకోడు కాకపోతే ఇంకోటి వస్తాడు. బట్ డ్రగ్స్ని అరికట్టే విషయంలో మరి మెక్సికో కానీ అమెరికా కానీ ఏం చేస్తుంది అనేది ఇక్కడ కీలకంగా మారుతుంది. మెక్సికో ప్రెసిడెంట్ కూడా ఆవిడ అదే మాట్లాడడం జరిగింది. బట్ ఏదేమైనా ఒక డ్రగ్ మాఫియాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని లేపేయడం అనేది ఎలాంటి ఆపరేషన్గా మీరు అభివర్ణిస్తారో ఇది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.